హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం రియల్మీ C67 5G మొబైల్ సంబంధించిన ఫుల్ స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. ఈ మొబైల్ని మన ఇండియాలో లాంచ్ చేశారు. ఈరోజు డేట్ వచ్చేసి 14th December 2023 రోజు అయితే మన ఇండియాలో ఈ మొబైల్ లాంచ్ చేయడం జరిగింది. దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకున్నట్లయితే 6.72 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ IPS LCD డిస్ప్లే ఉంటుంది. రిఫ్రెష్ రేట్ చూసుకున్న 120 Hz ఉంటుంది అనమాట. దీంట్లో బ్రైట్నెస్ లెవెల్స్ చూసుకున్నట్లయితే 680 నిట్స్ పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. దీంట్లో వాడిన ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ప్లస్ ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది. అలాగే దీంట్లో ర్యామ్ చూసుకున్నట్టయితే 4GB ఉంటుంది, అలాగే 6GB ఉంటుంది. ఇంటర్నల్ స్టోరేజ్ చూసుకున్నట్లయితే 128GB ఉంటుంది. ర్యామ్ వచ్చేసి LPDDR4X ర్యామ్ యూజ్ చేశారు. స్టోరేజ్ వచ్చేసి USF 2.2 స్టోరేజ్ అయితే యూజ్ చేయడం జరిగింది అనమాట. దీంట్లో కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ 8 మెగాపిక్సెల్ ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. 2 మెగాపిక్సెల్ మరి డెప్త్ సెన్సారా మైక్రో సెన్సార్ అయితే మెన్షన్ చేయలేదు. నాకు తెలిసినంత వరకు అయితే డెప్త్ సెన్సార్ అని నేను అనుకుంటున్నాను. అలాగే ఇక్కడ బ్యాటరీ చూసుకున్నట్లయితే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తారన్నమాట. ఇది సైడ్ మోటార్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. అలాగే IP54 వాటర్ రేటింగ్ ఉంటుంది అనమాట. IP54 వాటర్ రేటింగ్ అంటే ఏంటంటే చిన్న చినుకులు పడతాయి కదా, సో వర్షం పడ్డప్పుడు, సో అప్పుడు మాత్రమే ఈ మొబైల్ సర్వే అవుతాయి. కానీ ఫుల్ వర్షం పడ్డప్పుడు కానీ లేకపోతే డీప్ వాటర్లో కూడా ఈ సర్వే అయితే అవ్వలేదు. కాబట్టి మీరు అలా చేసినా కూడా సర్వీస్ సెంటర్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. చిన్న చినుకులు పడతాయి అంటే తుప్పిళ్ళు అంటారు కదా, తుప్పిళ్ళు ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క విధంగా అంటారు. సో అప్పుడు మాత్రమే మొబైల్ సర్వే అవ్వగలుగుతుంది అనమాట. సో వేరే అప్పుడు కాదు. Android 13 మీద వస్తుంది, రియల్మీ UI 4.0 మీద వస్తుంది. సో నాకు తెలిసి ఇప్పుడు ఇది Android 13 మీద వస్తుంది కాబట్టి 14, 15 ఇస్తుండొచ్చు అని నేను ఇస్తారు. సెక్యూరిటీ అప్డేట్స్ అయితే 3 years ఇస్తారనమాట. అలాగే ఈ మొబైల్ థిక్నెస్ చూసుకున్నట్లయితే 7.98 mm థిక్నెస్ ఉంటుంది. వెయిట్ చూసుకున్నట్లయితే 190 grams వెయిట్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. ఇక ఈ మొబైల్ ప్రైజెస్ అయితే ఒకసారి చూద్దాం మనం. ఇప్పుడు బేస్ మోడల్ 4GB అలాగే 128GB ప్రైస్ చూసుకున్నట్లయితే వీళ్ళు 14,000 రూపాయలు అయితే పెట్టడం జరిగింది, అంటే 13,999 రూపీస్. అలాగే 6GB 128GB మోడల్ వచ్చేసి 14,999 రూపీస్ అయితే పెట్టడం జరిగింది అనమాట. అయితే ఒకటి గుర్తుపెట్టుకుంది, ఈ 6100 ప్లస్ ప్రాసెసర్ ఉన్న మొబైల్ని రీసెంట్గా రెడ్మీ వాళ్ళు రెడ్మీ 13C 5G మొబైల్ని అయితే తీసుకొచ్చారు. అదేంటంటే అన్ని ఆఫర్స్ కలుపుకొని 10,000కే వస్తుంది. సో కాకపోతే అక్కడ ఏంటంటే HD ప్లస్ డిస్ప్లే ఉంది, ఇది ఏంటంటే ఫుల్ HD ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. నా అందాజా దీనికి వీళ్ళు పెట్టిన ప్రైస్ వచ్చేసి అంటే వాళ్ళు అన్ని ఆఫర్స్ కలుపుకొని, సో వీళ్ళు కూడా అప్ టు ఆఫర్స్ కలుపుకొని 1,500 అయితే డిస్కౌంట్ వస్తుంది అన్నారు. సో వాళ్ళు పెట్టిన అంటే వీళ్ళు దగ్గర ఏం చెప్తున్నారంటే ఇప్పుడు వాళ్ళు 1,400 12,500కి అయితే వస్తుందని వీళ్ళు చెప్తున్నారు బేస్ మోడల్, అంటే అన్ని ఆఫర్స్ కలుపుకొని. నేనేమనుకుంటున్నా అంటే ఇంకా ఒక 1000 రూపీస్ అన్ని ఆఫర్స్ కలుపుకొని 11,500 రూపీస్ పెడితే బాగుండు అని నేనైతే ఎక్స్పెక్ట్ చేసిన. సో నా వరకు అది బెస్ట్ అంటే వాల్యూ ఫర్ మనీ మొబైల్ అయితే అనిపించింది అనమాట. సో మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి.